గౌరవనీయులు శాసనసభ స్పీకర్, ఇక్కడ శాసనసభ స్పీకర్ కాదు, నిజమైన శాసనసభ స్పీకర్ గౌరవనీయులు అయ్యన్న పాత్రుడు గారు, బాగా ఇక్కడ శాసనసభ స్పీకర్ ప్రో టర్మ్ గాని శాసనసభ స్పీకర్ కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేశారు. మిమ్మల్ని చూస్తే చాలా ముచ్చటేస్తా ఉంది. వండర్ఫుల్ వర్క్. అదే సమయంలో మీ అందరినీ సరైన మార్గంలో పెట్టాలని ఆలోచించే హెచ్ఆర్డీ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు, చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు, అదే మరి కొండే అధికార యంత్రాంగం, ఈరోజు 175 నియోజకవర్గాల నుంచి చాలా ఎక్సర్సైజ్ చేసి ఎంపికై ఈ పోటీకి మీరందరూ కూడా మీ మీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా మీరు ఇక్కడ ప్రాతినిధ్యం వహించారు. ఈ మాక్ అసెంబ్లీలో మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మరొకసారి మిమ్మల్ని చూశాను. స్టూడెంట్ అసెంబ్లీ అదరగొట్టారు. మామూలుగా నేను అసెంబ్లీలో కూడా వాచ్ చేస్తూ ఉంటాను. మీరు మామూలుగా చెయ్యలేదు. మిమ్మల్ని చూస్తే ఇదే నేను ఎప్పుడూ కోరుకుంటాను. అసెంబ్లీ ఒక ఆదర్శంగా ఉండాలని కోరుకుంటాం. చాలాసార్లు మా ఎమ్మెల్యేలకైతే నేను శిక్షణా కార్యక్రమాలు కూడా పెట్టా. కానీ చాలా తక్కువ సమయంలో మీ యొక్క ప్రవర్తన, మీ యొక్క ఇది చూస్తే వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. మరొక్కసారి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ సంవత్సరం మనందరం కూడా ఇటీవల కాలంలో మన ప్రధానమంత్రి గారు ఈ యొక్క సంవిధాన్ దివస్ ని జరుపుకోవాలని ఒక కార్యక్రమానికి పిలిపించాడు. జాతీయ రాజ్యాంగ దినోత్సవం. దీనికి ఎందుకంటే ఒక బాధ్యత రావాలి, ప్రతి ఒక్కరిలో ఒక చైతన్యం రావాలి, అవేర్నెస్ రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ 1 గంటలోనే మనం చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఈరోజు మీ మంత్రి గారు ఒక మంచి బుక్ ఒకటి తీసుకొచ్చారు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫర్ చిల్డ్రన్. ఒక్కసారి ఆ పుస్తకం తిరిగేసి మీరు చూస్తే 15వ పేజీకి వెళ్ళాలి. మీరు ఇది ఎప్పుడూ గుర్తుండాలి. 15వ పేజీ మీకు బుక్ వచ్చిందా? వచ్చుంటే రాలేదా? కొంతమందికి రాలేదు, ఆ పక్క ఈ పక్క వచ్చింది. ఈ పుస్తకంలో రాసింది మీరు చదివితే ఈ 15వ పేజ్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ది పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సోలమ్లీ resolved to constitute India into a sovereign democratic republic and to secure to all its citizens justice, social, economic and political, liberty of thought, expression, belief, faith and worship, equality of status and of opportunity, and to promote among them all fraternity, assuring the dignity of the individual and the unity of the nation. In our Constituent Assembly this 26th day of November 1949, do hereby adopt, enact and give to ourselves this constitution. ఈ రాజ్యాంగం రాసుకునేది మన కోసరం, మనం రాసుకున్న రాజ్యాంగం ఇది. ఇప్పుడే ఈ రాజ్యాంగాన్ని చెప్పినప్పుడు చాలా విషయాలు చెప్పారు. ఇది చూసినప్పుడు నేను 28 సంవత్సరాల్లో ఎమ్మెల్యే అయ్యాను. మొట్టమొదటిసారిగా నేను యూనివర్సిటీ చదువుకునేటప్పుడు, ఇప్పుడు మీ మారిగానే నేను కూడా ఆలోచించినప్పుడు నాకు ఒక ఆలోచన ఉండేది. ఇప్పుడు చాలా మందిని మీ మంత్రి గారు జైలు పేకెత్తమన్నాడు.
ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలని చాలా మంది చేలు పైకెత్తారు. చాలా సంతోషం. ఆ రోజు నేను ఆలోచించి, నేను ఆ రోజు చాలా బ్రిలియంట్ స్టూడెంట్ కాదు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే నేను ఏ పని చేసినా పద్ధతి ప్రకారం చేయడం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను. ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా. అందుకే నేను ఒకసారి ఆలోచించి, అప్పట్లో మా వైస్ ఛాన్సలర్ నన్ను పిలిచి, మీరు లెక్చరర్గా చేరతానంటే యూనివర్సిటీ లెక్చరర్గా చేరండి అని అడిగాడు. లెక్చరర్గా చేరితే అన్నింటికంటే ఈజీ జాబ్. మామూలు టీచర్ అన్న ఎక్కువ చదువు చెప్పాలి, కానీ యూనివర్సిటీలో ఎక్కువ రీసెర్చ్ ఉంటుంది. ఒక 2-3 గంటల క్లాసులు ఉంటాయి, మిగిలినప్పుడంతా రీసెర్చ్ ఉంటుంది. నేను పోటీ చేయను, నేను ఎమ్మెల్యే అవుతున్నాను ఆ రోజు చెప్పాను. ఆయన ఆశ్చర్యపోయి, నేను ఊహించలేదు నీ సమాధానం అంటే, అవునండి రేపు ఎలక్షన్స్ వస్తున్న 78లో నేను పోటీ చేసి మళ్లీ ఎమ్మెల్యేగా వచ్చి మీకు కనపడుస్తానని ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ఆ రోజు చెప్పాను. అక్కడి నుంచి ఒక ఆలోచన ఎందుకు వచ్చిందంటే, నేను ఎమ్మెల్యే కావాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ కావాలి. నేను ఎప్పుడూ స్టూడెంట్ గా హ్యాపీగా తిరుగుతూ ఉండేవాడిని. 2nd ర్యాంక్ నాది క్లాస్లో కూడా. అయితే నేను ఆలోచించింది, నేను గాని రాజకీయాలకు వస్తే ఐఏఎస్ ఆఫీసర్ని కంట్రోల్ చేసే శక్తి నాకు వస్తుందని చెప్పి నేను ఆలోచించాను. దట్ వాజ్ మై విజన్. అయితే విజన్ ఉంటే సరిపోదు, మీరు గుర్తుపెట్టుకోవాలి పిల్లలందరూ. దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలనే ఆలోచన మీకు రావాలి. నిరంతరం శ్రమ చేయాలి. అందుకే మీరు చూస్తే ప్రతి ఒక్కరికి సంక్షోభాలు రాకుండా ఉండవు. ఏ సంక్షోభం వచ్చినా, ఏ కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవడమే కాకుండా ఎప్పటికప్పుడు సరైన నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతే అది సాధ్యం అవుతుంది. అందుకే ఈరోజు నేను 9వ ఎమ్మెల్యేగా అయ్యాను. అంటే 45 సంవత్సరాలు. ఇక్కడుండే స్పీకర్ని మీరు చూస్తే ఆయన 7 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా అయ్యాడు. ఇంకొక పక్క నేను 30 సంవత్సరాల్లో మంత్రి అయ్యాను, 45 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి అయ్యా, 4వ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నా. అంటే ఎందుకు మీకు ఈ విషయం చెప్తున్నానంటే, అతి చిన్న వయసులో నేను ఎమ్మెల్యే అయ్యాను. మీరు అతి చిన్న వయసులో, నాకంటే చిన్న వయసులో మాక్ అసెంబ్లీలో ఎమ్మెల్యే పాత్ర నాకంటే సమర్థవంతంగా నిర్వహించాను. నేను ఫస్ట్ టైం అన్నా అటు ఇటు అనుకున్నాను, కానీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తే టోటలీ కాన్ఫిడెంట్. ఒకప్పుడు ఇంత కాన్ఫిడెన్స్ ఉండేది కాదు. ఈరోజు అలాంటి ఒక నమ్మకం మీ అందరిలో కనపడుస్తా ఉంది, ఆత్మవిశ్వాసం కనపడుస్తా ఉంది. మా ఎమ్మెల్యేలు చాలా మందిని చూశారని తడబడేవాళ్ళు, మీరు ఒక్కరు కూడా తడబడడం లేదు. నేను పైన కూర్చొని వాచ్ చేస్తా ఉన్నా, నేను అదే పనిగా అందరినీ చూశాను. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. మీ కాన్ఫిడెన్స్ కి మరొక్కసారి అభినందిస్తున్నా. మామూలు కాన్ఫిడెన్స్ కాదు ఇది. అయితే మన భారతదేశానికి ఆత్మగా నిలిచిన రాజ్యాంగానికి 1949లో ఇదే రోజున నవంబర్ 29 రాజ్యాంగ సభ ఆమోదం తెలిపింది. 2 సంవత్సరాల 11 నెలలు 18 రోజుల పాటు మేధావులు, విద్యావంతులు, రాజ్యాంగ ప్రముఖులు, ప్రజానేతలు కలిసి సుదీర్ఘంగా చర్చించారు. కూలంకుషంగా చర్చించి నవంబర్ 20న మనం 26న రాజ్యాంగ దినోత్సవం, సంవిధాన దివాస్ చేసుకోవాలని మన ప్రధానమంత్రి నిర్ణయించారు. ఈ ఏడాది సబ్జెక్టు కూడా అవర్ కాన్స్టిట్యూషన్ అవర్ ప్రైడ్ అనే పేరుతో ఈ సంవిధాన్ దివస్ జరుపుకుంటున్నాం.
ఇక్కడికి వచ్చినప్పుడు మీ మంత్రి గారు చాలా యాక్టివ్గా డైనమిక్గా ఉండవే కాకుండా చాలా రెవల్యూషనరీ థింకింగ్ ఒకసారి చేస్తూ ఉంటారు. ఆయన మా స్పీకర్ గారికి చెప్పారు, అసెంబ్లీ మాక్ అసెంబ్లీ పెట్టాలి, అసెంబ్లీలను పెడదామని చెప్పి ఆయన అడిగారు. స్పీకర్ గారు డైలమాలో పడ్డారు. డైలమాలో పడి రూల్స్ పర్మిట్ చేయవు కదా, అడిగింది మంత్రి గారు అడిగారు, ఏం సమాధానం చెప్పాలంటే నాకు ఇన్ఫర్మేషన్ వస్తే నేను ఒకటే చెప్పాను, అసెంబ్లీలో ప్రిమిసెస్ లో పెట్టుకోండి, కానీ అసెంబ్లీ అనేది ఒక శాంక్టిటీ, ఒక పవిత్రత. అక్కడ ఎమ్మెల్యేలుగా ఎంపికైతేనే ఆ రోల్ ప్లే చేయగలుగుతారు తప్ప ఇలాంటి మీటింగ్లు పెట్టకూడదని నేను చెప్పి అసెంబ్లీని మరిపించే విధంగా ఈరోజు సేమ్ సెటప్ వేసి మిమ్మల్ని అందరినీ ఎమ్మెల్యేలుగా ఇక్కడ చూస్తున్నారంటే చాలా గర్వపడుతున్నా. చాలా బాగా చేశారు. సెటప్ కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. మేమేదో మీటింగ్ పెట్టి రూమ్ లో పాస్ చేస్తే ఈ స్ఫూర్తి రాదు. ఇది ఒక స్ఫూర్తిని తీసుకురావడానికి, బాధ్యతను గుర్తుపెట్టుకోవడానికి మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం అందరం ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాసినట్టు రాజ్యాంగం అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ రోజే నివాళులర్పించాం. నివాళులర్పించుకోవడమే కాకుండా భారతదేశ ప్రతిష్ట ఉన్నంత వరకు ఈ రాజ్యాంగం అంటే భారతదేశం మనుగడ సాధించినంత వరకు అంబేద్కర్ గారు శాశ్వతంగా ప్రజల గుండెల్లో ఉంటారు. దీంట్లో అనుమానమే లేదని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అనేక ఒడుదుడుకులు వచ్చాయి, అనేక ఛాలెంజెస్ ఫేస్ చేశాం, ఎమర్జెన్సీ లాంటి ఛాలెంజెస్ ని ఫేస్ చేశాం. అయితే ఈరోజు రాజ్యాంగం మనుగడ సాధించగలిగిందంటే దానికి కారణం దాన్ని రాసిన విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని ప్రతి పౌరుడికి అర్థమయ్యేట్టుగా చెప్పాల్సిన బాధ్యత, అందులో రాను యంగ్స్టర్స్ చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇది ఒక పెద్ద ఆయుధం. అయితే అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు, ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలు చేసేవారు మంచివారు కాకపోతే అది చెడు ఫలితాలను ఇస్తుంది. ఇది రాజ్యాంగం యొక్క లక్ష్యాలను నీరుగారుస్తుంది. అయితే రాజ్యాంగం అమలు చేసేవారు మంచివారైతే చెడు రాజ్యాంగమైనా మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పి రాజ్యాంగాన్ని రాసినప్పుడే అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు, నేను మీ అందరికి కూడా ఒక ఆయుధాన్ని ఇస్తున్నాను, ఆ ఆయుధం ఓటు. ప్రపంచంలో చాలా ప్రజాస్వామ్యాలు ఉన్నాయి, కానీ భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఓటిచ్చిన ఏకైక రాజ్యాంగం భారతదేశ రాజ్యాంగం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు నెక్స్ట్ ఎలక్షన్స్ కి అందరూ ఓటర్స్ అవుతారు. 18 సంవత్సరాలు అవుతారు, మీ అందరికీ ఓటు హక్కు వస్తుంది. కొన్ని దేశాల్లో కొంతమంది బలహీన వర్గాలకు ఓటు ఇవ్వలేదు, తర్వాత పోరాటాలు చేసి ఓటు సంపాదించుకున్నారు. కొన్ని దేశాల్లో మహిళలకు ఓటు ఇవ్వలేదు, తర్వాత కాలక్రమేణా ఓటు హక్కు వచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు సగం మంది ఎమ్మెల్యేలుగా ఇక్కడ మిమ్మల్ని చూస్తా ఉంటే మహిళలు ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దిస్. ఇప్పుడే మనం పార్లమెంట్ లో మొన్న ఒక బిల్లు పాస్ అయింది. చట్టసభలో ఎప్పటి నుంచో మేము పోరాడుతూ ఉంటే 33% మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన ఏకైక దేశం భారతదేశం. మళ్లీ అమెరికా లాంటి దేశం మీరు గుర్తుపెట్టుకుంటే అక్కడ ప్రెసిడెంట్ ఎప్పుడూ మహిళ కాల.
అలాంటిది భారతదేశంలో ప్రైమ్ మినిస్టర్లు అయ్యారు, మంత్రులు అయ్యారు, ప్రెసిడెంట్లు అయ్యారు. అది భారతదేశంలో ఉండే ప్రత్యేకత అని చెప్పి కూడా మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒక మాటలో చెప్పాలంటే ఇది ఒక వజ్రాయుధం మనందరికీ, ఏదైతే ఓటు హక్కు ఉందో. దీనివల్ల ప్రభుత్వాలను మార్చొచ్చు, మన భవిష్యత్తుని మనం రూపకల్పన చేసుకునే అవకాశం వస్తుంది. ది స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఈజ్ టు ప్రొవైడ్ ఈక్వాలిటీ స్టేటస్ అండ్ ఆపర్చునిటీ టు ఎవ్రీ సిటిజన్ అనే సిద్ధాంతంతో రాజ్యాంగాన్ని రాశారు. దాని బ్యూటీ మీరు చూస్తే ప్రధానమంత్రి గారు చాలాసార్లు చెప్పారు. ఒక ప్రధానమంత్రి ఛాయ్ వాలాగా ఉన్న ప్రధాన వ్యక్తి భారతదేశ ప్రధానమంత్రి కావడమే కాకుండా భారతదేశం యొక్క దశ దిశ మార్చే పరిస్థితి వచ్చారంటే అది రాజ్యాంగం మనకిచ్చిన అవకాశం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఒక మామూలు వ్యక్తి అబ్దుల్ కలాం, కనీసం ఆయన వర్షం వస్తే ఏం చేయాలనో తెలియకుండా చెప్పులుంటే అవి పైన పెట్టుకొని తడవకుండా పోయిన సందర్భం. అంటే పేదరికానికి ప్రతిబింబం ఇది. ఆయన చాలాసార్లు చెప్పాడు, తినడానికి కూడా తిండి లేకపోతే పట్టుదలతో ముందుకు పోతూ నాన్ వెజ్ కూడా మానేశానని. అలాంటి సందర్భాల్లో భారతదేశంలో ఈరోజు చూస్తే భారత రత్న కావడమే కాకుండా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యి వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా నిర్వహించారంటే అది భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం. ఇప్పుడే మీరు చూస్తే ద్రౌపది ముర్ము ప్రస్తుత రాష్ట్రపతి, ఒక గిరిజన మహిళ ఈరోజు భారతదేశం యొక్క ప్రెసిడెంట్ అయ్యే పరిస్థితి వచ్చింది. నేను కూడా ఒక సాధారణ కుటుంబంలో పుట్టి 4వసారి ముఖ్యమంత్రి అయ్యానంటే అది రాజ్యాంగం మనకందరికి ఇచ్చిన అవకాశం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అయితే ఇక్కడ మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రాజ్యాంగం మనకు ప్రాథమిక హక్కులు ఇచ్చింది, అదే మరి ప్రాథమిక విధులను కూడా ఇచ్చింది, బాధ్యతలు కూడా ఇచ్చింది. చాలా మంది హక్కుల కోసం పోరాడతారు, కానీ బాధ్యత మాత్రం నిర్వహించబట్టారు. అందుకనే బ్యాలెన్స్ కాకపోతే మనం అనుకున్న లక్ష్యాన్ని కూడా మనం నెరవేర్చుకోలేం. ఇంకొక పక్క మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, దేశంలో ఏ ఒక్కరు కూడా రాజ్యాంగానికన్నా గొప్పవారు కాదు. అందరూ రాజ్యాంగానికి బద్దులై ఉండాల్సిందే. అందుకే ఈరోజు మన వ్యవస్థను మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 4 పిల్లర్స్. ఒకటి, రాజ్యాంగంలో లెజిస్లేచర్స్, ఢిల్లీ లెవెల్లో పార్లమెంట్ సభ్యులుంటారు. పార్లమెంట్ సభ్యులు దేశంలో చట్టాలను చేస్తారు. రాష్ట్ర స్థాయిలో అసెంబ్లీ ఉంటుంది. ఇక్కడ మనం అందరం కూడా చట్టాలు చేస్తాం. దేశం చేసే చట్టాలు, రాష్ట్రంలో చేసే చట్టాలు వేరేగా ఉంటాయి. ఇంకొక పక్కన గ్రామ స్థాయి ఏదైతే సెల్ఫ్ గవర్నెన్స్ కింద పంచాయతీలుంటాయి. ఓసారి మీరందరూ అంటూ ఉంటారు, పంచాయతీలు బెటరు అసెంబ్లీ కంటే అని, పార్లమెంట్ కంటే అని. అంటే ఈ మధ్య కాలంలో మనం ఒకసారి చూస్తే మనలో పోటీ ఎక్కువైపోయి పబ్లిసిటీ కోసం ఇప్పుడే ఈ పక్కుండే ప్రతిపక్షాలను చూశాను, వండర్ఫుల్ గా చేశారు. ఓసారి బాధ్యత లేకుండా చేస్తే స్పీకర్ గారు ఏ విధంగా కంట్రోల్ చేయాలో చేశారు. ఇక్కడ మనందరం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, వ్యక్తిగత ప్రయోజనాలతో మనం ఇక్కడ రాలేదు. వచ్చింది సమాజ హితం కోసం మనం ఎమ్మెల్యేలుగా ఎన్నిక ఇక్కడికి వస్తారు. అందులో మంత్రులు అవుతారు, ఎమ్మెల్యేలు ఉంటారు. కానీ సమాజ హితంకి వచ్చేవాళ్ళం వ్యక్తిగత కక్షల కోసం పోరాడవలసిన అవసరం లేదు. ఒకప్పుడు సిద్ధాంతాల పోరాటాలు ఉండేటివి, ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి.
సిద్ధాంతాల పోరాటం అంటే మన దేశంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మనకు రాజ్యాంగం వస్తానే, మీరు చిన్నపిల్లలు కాబట్టి భవిష్యత్తులో మీకు అన్ని ఒక ఆలోచన వస్తుంది. రాజ్యాంగం వచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకునేది, ఏ దేశమైనా పబ్లిక్ పాలసీస్ ఆర్ ఇంపార్టెంట్. ఇంత మునుపు మాట్లాడినప్పుడు చెప్పారు, నేను ఒక పాలసీ తీసుకున్నాను, మా అయ్యన్న పత్రి గారు చెప్పినట్టు ఫ్యూచర్ నాలెడ్జ్ ఎకానమీదని ఆలోచించాను. దానిపైన ఏం చేయాలని ఆలోచించినప్పుడు అప్పటికప్పుడే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెవల్యూషన్ వచ్చింది. అంటే బిల్ గేట్స్ ఇంటర్నెట్ ఇన్నోవేట్ చేశాడు లేట్ 90s. దాన్ని అవకాశంగా తీసుకుని తెలుగు వాళ్ళు నెంబర్ 1 గా ఉండాలని నేను ఆలోచించి నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాను. 30 ఇంజనీరింగ్ కాలేజీల్ని 9 సంవత్సరాల్లో 300 ఇంజనీరింగ్ కాలేజీలు చేశాను. అది చూసిన తర్వాత అందరూ ఇంజనీర్లు కావాలి. అదే మరి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టాను. అయితే ఇవన్నీ పెట్టిన తర్వాత మీలో చదువుకున్న తర్వాత ఉద్యోగాలు కావాలి. అప్పుడు ప్రపంచంలో ఉండే కంపెనీస్ అన్ని తీసుకొచ్చాం. ఆ ఒక్క పబ్లిక్ పాలసీ మీరు చూస్తే నాలెడ్జ్ ఎకానమీ ఈరోజు దేశంలో 25 సంవత్సరాల్లో నెంబర్ 1 ఎకానమీ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ గా తయారైంది, తెలంగాణగా తయారయ్యే పరిస్థితికి వచ్చింది ఒక్క పబ్లిక్ పాలసీ. ఈ ఒక్క పబ్లిక్ పాలసీ మన వాళ్ళు 100 దేశాల్లో ఉద్యోగ అవకాశాలకు వెళ్లారు. 100 దేశాల్లో మీరు చూస్తే 25 ఏళ్లే అమెరికాలో ఉండే అమెరికన్స్ కంటే, బ్రిటన్లో ఉండే బ్రిటిష్ వాళ్ళ కంటే, స్విట్జర్లాండ్లో ఉండే ఆ దేశస్తుల కంటే తలసరి ఆదాయం హైయెస్ట్ వస్తా ఉందంటే అది నాలెడ్జ్ ఎకానమీకి ఉండే పవర్ అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 25 ఏళ్లకు మునుపు ఒక పాలసీ పెను ప్రభావం చూపించిందంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, చట్టసభల్లో ఎలాంటి పాలసీలు తేవడమే కాకుండా అమలు చేయాల్సిన బాధ్యత వ్యవస్థ పైన ఉంటుంది. మంత్రులు, ముఖ్యమంత్రి లేకుంటే దేశంలో ప్రధానమంత్రి, మంత్రులు దాన్ని సూపర్వైజ్ చేసే బాధ్యత ఉంటుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా 106 సార్లు మనం రాజ్యాంగాన్ని మార్చుకున్నాం, అమెండ్మెంట్లు కూడా చేసుకున్నాం. కానీ దాని స్వరూపం మాత్రం ఎప్పుడూ మారలేదు, గుర్తుపెట్టుకోవాలి. ప్రాథమిక హక్కులకు బాధ్యత ఎక్కడ కూడా వైలేట్ కాలేదు. అదే మరి బాధ్యతలు విస్మరించినప్పుడు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక పక్క చట్టసభలున్నాయి, ఇంకో పక్క చేసిన చట్టాలని అమలు చేయడానికి ఇక్కడ అడిగితే అందరూ ఐఏఎస్ ఐపీఎస్ అవుతా ఉన్నారు. వాళ్ళందరూ అమలు చేసే బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. అదే సమయంలో జ్యుడిషియరీ ఉంది. ఎక్కడైనా మనకు విరోధం వస్తే, డిఫరెన్స్ వస్తే, వైలేషన్స్ వస్తే రాజ్యాంగాన్ని నేరుగా జ్యుడిషియరీ కంట్రోల్ చేస్తుంది. జ్యుడిషియరీలో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మెజిస్ట్రేట్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు అల్టిమేట్ గా రాజ్యాంగాన్ని పరిరక్షించేది ప్రెసిడెంట్ అయితే, దానికి సుప్రీంకోర్టు అనేది అంతిమ నిర్ణయం తీసుకునేది సుప్రీంకోర్టు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, మీ అందరికీ ఒక ఐడియా ఉండాలి. ఇంకొక పక్క మీడియా ఉంది, అనేక మార్పులు వచ్చేసాయి. ఒకప్పుడు ఆల్ ఇండియా రేడియో ఒకటే ఉండేది. ఎవరన్నా అసెంబ్లీ సభ్యులు మాట్లాడితే, ఇప్పుడు మీరు మాట్లాడారు, మాక్ అసెంబ్లీ అయినా మీ పేర్లు రేపు సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో మీ ఊరు, మీ స్కూల్లో ఉండే పిల్లలు కూడా ఎట్లా మాట్లాడారు అని చెప్పి, మా ఎమ్మెల్యే ఎట్లా మాట్లాడారు మాక్ అసెంబ్లీని చూశారు. రేపు పోతానే మీ అందరిని అభినందిస్తారు, శభాష్ బ్రహ్మాండంగా మాట్లాడారని చెప్పి. అలాంటి ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత సోషల్ మీడియా వచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియాకు అద్దు అదుపు లేకుండా పోయింది. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేస్తారు.
వ్యక్తిగత హననం కూడా చేసే పరిస్థితికి వస్తుంది. క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. ఆడబిడ్డలపైన పోస్టులు పెట్టడం మామూలు కూడా కాదు, చాలా భయంకరంగా నూకుడు ఫోటోస్ కూడా పెట్టేసే పరిస్థితి వస్తుంది. అవి కూడా మార్పుడవి. ఇలాంటివన్నీ వచ్చినప్పుడు దానిపైన కూడా మీరు చర్చించి ఏం చేయాలనో మీరు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు మీరు చూస్తే మన దేశంలో భిన్న కులాలున్నాయి, మతాలున్నాయి, ప్రాంతాలున్నాయి, భాషలున్నాయి, విభిన్న సంస్కృతులున్నాయి, జాతులున్నాయి. ఇప్పటికి కూడా ఏజెన్సీ ఏరియాలో ఉండే గిరిజనులు చాలా వెనుకబడి ఉన్నారు. అలాంటివన్నీ చూసి ఆనాటి బ్రిటిష్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ ఒక మాట అంటాడు, ఇండియా ఎప్పటికీ బాగుపడదు, వీళ్ళకి మేము స్వాతంత్రం ఇచ్చినా బాగుపడదని చెప్పి అవగాహన చేసే పరిస్థితికి వచ్చాడు. అలాంటి అవహేళన చేసిన ఆనాటి ప్రధానమంత్రిని చూస్తే ఈరోజు భారతదేశం మన రాజ్యాంగ ఫలితం 4వ అతిపెద్ద ఎకానమీగా తయారైంది. బ్రిటిష్ను కూడా దాటేశాం. అంటే మనకు అవకాశాలు లేక కాదు, తెలివి లేక కాదు, వనరులు లేక కాదు, 200 సంవత్సరాలు బానిసత్వంతో బతికాం, పరదేశ పాలనతో బతికాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. పిల్లలంతా మీరు ఏమనుకుంటారంటే ఫ్రీగా వచ్చేశారు కాబట్టి యాస్పిరేషన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మాట్లాడుకుంటున్నాం. కానీ ఒకప్పుడు ప్రపంచంలోనే అగ్రదేశంగా ఉన్న భారతదేశం 200 సంవత్సరాలు బానిసత్వంతో కడాన ఇక్కడ మీరు చూస్తే మన దేశ సంపద అంతా కూడా తీసుకెళ్లిపోయారు. ఇక్కడే కోహినూరు వజ్రం దొరికింది. ఆ కోహినూరు వజ్రం ఆ రోజు నిజాంకి ఇచ్చారు. నిజాం బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేశాడు. అంటే మన సంపద ఏ విధంగా పోయిందనే ఉదాహరణలు ఇవన్నీ. కానీ ఈరోజు చూస్తే ప్రధానమంత్రి గారిని మనం ఒక్కసారి ఆలోచిస్తే, నేను ఒక మాట చెప్పాను ముందుగా, ఈ దేశానికి వచ్చినటువంటి అనేక సార్లు మొట్టమొదటిసారిగా మనం సోషలిస్టిక్ ఎకానమీకి వెళ్ళాం. దాంతో 47 నుంచి 91 వరకు ఇండియా అంటే ప్రపంచం అంతా చిన్న చూపు చూశారు. మొట్టమొదటిసారిగా 1991లో పివి నరసింహరావు గారు తెలుగు బిడ్డ, ఈ రాష్ట్రంలో పుట్టిన వ్యక్తి ఎకనామిక్ రిఫార్మ్స్ కు నాంది పలికాడు. అది పెద్ద గేమ్ చేంజర్ గా భారతదేశానికి వచ్చింది. అక్కడి నుంచి మీరు చదువుకున్న మీ భవిష్యత్తు బ్రహ్మాండమైన భవిష్యత్తు వచ్చే పరిస్థితికి వచ్చింది. అక్కడి నుంచి మీరు ఒకసారి ఆలోచిస్తే ఈరోజు మన ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మీరు చూస్తే 11 ఏళ్లలో 11వ ఆర్థిక వ్యవస్థ 4వ ఆర్థిక వ్యవస్థ కింద వచ్చింది. నెక్స్ట్ ఇయర్కి 3వ ఆర్థిక వ్యవస్థగా తయారవుతాం. 38కి 2వ ఆర్థిక వ్యవస్థగా తయారవుతాం. 47కి 100 సంవత్సరాల స్వాతంత్రం వచ్చే సందర్భంగా నెంబర్ 1 ఎకానమీ ఏంటే దానికి చిరునామా భారతదేశం. 100 సంవత్సరాల కంటే ముందు బానిసత్వం, 100 సంవత్సరాల తర్వాత ప్రపంచంలో అగ్రరాజ్యంగా భారతదేశం ఉంటుంది. మీరు రాసి పెట్టుకోండి. ఎన్నో ఏళ్లు కాదు ఇవి, 25, 47. మీ వయసే 15, 14 ఇంకా ఆ ఏజ్ లో ఉంటారు. 13 టీనేజర్స్ అంతా పిల్లలు. ఎగ్జాక్ట్ గా మీరు పెళ్లిళ్ళయ్యే కొందికి లేకుంటే మీకు పిల్లలు పుట్టే సమయంలో భారతదేశం అగ్రరాజ్యంగా ఉంటుంది, నెంబర్ 1 ఎకానమీగా ఉంటుంది. దీన్ని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. నేను అందుకని ఒక చాలా స్పష్టంగా మీకు ఒక ఐడియా ఇస్తున్నాను. ఇప్పటి నుంచి ఇక్కడుండే మీరే కాదు, ఈరోజు రాజ్యాంగాన్ని మీ మంత్రి గారు ఒక పుస్తకం రాసి మీ అందరికీ బాధ్యతలు అవన్నీ ఇచ్చాడు.
నేను తొందరలోనే మీ అందరికీ భవిష్యత్తుకు సూచిక కూడా ఇస్తబోతున్నా. ఒక బుక్ ఒకటి ఇవ్వబోతున్నా. స్కూల్స్ అన్నిట్లో పెట్టబోతున్నా పుస్తకాన్ని. ఆ పుస్తకాన్ని మీరు చూస్తే మీరు ఏ విధంగా విజన్ ఉంటుంది, ఏ విధంగా మీ భవిష్యత్తు ఉంటుంది, మీరు ఏ విధంగా మీ యొక్క భవిష్యత్తుని దిద్దుకోవచ్చునో అందులో స్పష్టంగా నేను మీకు ఇవ్వబోతున్నాను. ఇక్కడ మీరు ఒకసారి చూస్తే స్వర్ణాంధ్ర, ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్, మంది స్వర్ణాంధ్ర. ఈరోజు మన యొక్క తలసరి ఆదాయం $3,158. 2047కి $42,000 అవుతుంది. ఇంకో పక్కన మన యొక్క తలసరి మొత్తం జీఎస్టీపీ కాంట్రిబ్యూషన్ $188 బిలియన్. అది $2.4 ట్రిలియన్ అవుతుంది. ఇది 15% గ్రోత్ రేట్ ఉంటుంది. అందులో కూడా మీరు ఒకసారి చూస్తే మన రాష్ట్రంలో అన్ని వనరులు ఉన్నాయి. నేచురల్ రిసోర్సెస్ చాలా ఉన్నాయి. మినరల్ వెల్త్ కానీ, వాటర్ కానీ, నదులు కానీ, ఇవన్నీ ఉన్నాయి. రెండోది, ఇవన్నింటికంటే ముఖ్యంగా వండర్ఫుల్ యూత్ ఉంది. ప్రపంచానికి నాయకత్వం ఇవ్వడమే కాకుండా సేవలు అందించే యువతుండే ఏకైక దేశం భారతదేశం. డెమోగ్రఫిక్ డివిడెండ్ ఉంది. మూడోది, బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్ పొజిషన్స్గా ఆలోచిస్తున్నాం. నేను ఒక మాట చెప్తున్నా మీ అందరికీ, వీఆర్ ఆల్ ఇన్స్పైరింగ్ టైం. నేను ఈ మాట చాలాసార్లు వాడుతున్నా. పిల్లలు కూడా ఒకవేళ నీకు ఏదైనా డౌట్ వచ్చి క్వశ్చన్ ఏదైనా ఉంటే చాట్ జీపీటీని అడిగితే, ఏఐని అడిగితే ఆటోమేటిక్గా సమాధానం ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఒకసారి ఆలోచిస్తే మీ టీచర్ దగ్గరికి పోతేనే ఒకప్పుడు సమాధానం, ఇప్పుడు కూడా టీచర్ కావాలి. కానీ ప్రతి ఒక్కరికి టీచర్గా ఏ పని చేస్తుంది. ఇప్పుడు మీకు ఏ నిమిషంలో కావాలన్నా నిద్రలో మెలకువచ్చి ఒక డౌట్ వస్తే సమాధానం కావాలంటే ఏ ఇచ్చే పరిస్థితి వస్తుంది. అందుకే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, మన జనాభా 5.8 కోట్లు అవుతుంది. ఇప్పుడు 5.3లో ఉన్నాం. నాకు ఒరే ఫ్యాక్టరీ, ఒకప్పుడు పాపులేషన్ పెరిగిపోతుందని జనాభా నియంత్రణకి వెళ్ళాం. ఇప్పుడు కొన్ని దేశాల్లో పాపులేషన్ తగ్గిపోతా ఉంది. చైనా 140 కోట్లుంటే 130 కోట్లకు వచ్చింది. ఇంకొక 20 ఏళ్లలో చైనా 100 కోట్లు అవుతుంది. భారతదేశం 160 కోట్లు 165 కోట్లు అవుతుంది. అంటే ప్రపంచంలో ఒకప్పుడు జనాభా భారం అనుకునే పరిస్థితి, ఇప్పుడు జనాభా ఆస్తి, ప్రపంచాన్ని శాసించే శక్తిని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడే లోకేష్ గారు ఒక మాట చెప్పారు. నేను కూడా ఇంత మునుపుడు అన్నాను, మహిళలంటే ఒకప్పుడు చాలా చిన్న చూపు, తల్లిదండ్రులు కూడా చిన్న చూపు. మొట్టమొదటిసారిగా మహిళలకు న్యాయం జరగాలని ఆలోచించింది మన రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారు. ఆలోచించి ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన మొదటి రాష్ట్రం, మొదటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. మీరు ఎవరిని అడగాల్సిన పని లేదు, అది మీ హక్కు. మీ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిలో మీ తమ్ముడితో, అన్నతో సమానంగా ఉండే హక్కు మీ పిల్లలకుంది. అది ఇచ్చింది ఎన్టీ రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రెండోది, మొట్టమొదటిసారిగా యూనివర్సిటీ పెట్టాడు. మహిళా యూనివర్సిటీ పెట్టి మహిళలు చదువుకోవాలని పెట్టాడు. దాంతో మీలో ఒక ఆలోచన వచ్చింది. తర్వాత నేను వచ్చిన తర్వాత ఇప్పుడు డాక్రా సంఘాలు ఉన్నాయి, మీరు చూసుంటారు. ఆ డాక్రా సంఘాలు పెట్టి మామూలు ఆడబిడ్డ కూడా ఎక్స్ట్రాడినరీ ఆడబిడ్డగా తయారు కావచ్చని నిరూపించడానికి డాక్రా సంఘాలు పెట్టా. ఈరోజు అనేక వ్యవస్థలు పోయినాయి, కానీ
డాక్రా సంఘాలు చాలా బాగా పనిచేస్తున్నాయి. అట్ వన్ స్టేజ్ మీరు చూస్తే ఆడబిడ్డల్ని పుట్టితేనే భారం అనుకునే తల్లిదండ్రులు ఉండేవాళ్ళు. ఒకప్పుడు మగపిల్లలు పుట్టలేదని చెప్పి బాధపడి ఆడబిడ్డలైతే అబార్షన్లు కూడా చేసేవాళ్ళు. ఆ సమయంలో నేను ఆలోచించి ఆడబిడ్డల కోసం బాలికల సంరక్షణ పథకం 5,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్ వేశాను. ప్రతి ఒక్క ఆడబిడ్డకి 5,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్ వేశాను. కొంతమంది పెళ్లిళ్లు చేయలేమంటే అది కాదని నేను ఆ రోజుట్లోనే ఆడబిడ్డలందరికీ కూడా మ్యారేజ్ కోసం ఆర్థిక సహాయం చేశాం. ఇంకొక పక్కన మీరు ఆలోచిస్తే మేము తీసుకున్న నిర్ణయం ఆడపిల్లల్ని సమానంగా చదివించాలని కాలేజీల్లో అదే సమయంలో ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్లు ఆడపిల్లలకు తీసుకొచ్చాం. అందరూ అన్నారు ఆడపిల్లలకు 33% ఇస్తే మెరిట్లో ఒక 30% ఇస్తారు, అప్పుడు 50 కంటే మించిపోతారు. మేమేమవుతానని అడిగితే బ్యాక్లాగ్ ఉంది, ఎన్నో ఏళ్ల సంవత్సరాలుగా ఆడపిల్లలు చదువుకోవడం లేదు, దీంతో వాళ్ళు ఇంకా బాగా చదువుకుంటారంటే ఇటీవల నేను చూశాను చాలా మంది ఆడపిల్లలతో మగపిల్లలతో మాట్లాడుతున్న పెళ్లి అయిన తర్వాత ఇద్దరు కూడా ఐటీ చదువుకొని ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇద్దరు ఆదాయం ఎంత వస్తుందని అడుగుతున్నాను. అడిగితే మగపిల్లల కంటే ఆడపిల్లలకు ఎక్కువ ఆదాయం వస్తా ఉందంటే అది ఈరోజు మీకుండే తెలివితేటలు. అట్ వన్ స్టేజ్ ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. కానీ ఒకటే చెప్తున్నాం, ఆడపిల్లల్లో కూడా ధైర్యం ఉండాలి. ఎవడైనా మిమ్మల్ని టీచ్ చేయడమో అవహేళనగా మాట్లాడితే ధైర్యంగా ఎదుర్కొనే ధైర్యం ఆడపిల్లలకు వస్తే ఆటోమేటిక్ గా సమస్యకు పరిష్కారం వస్తుంది. మీరు భయపడితే మిమ్మల్ని వెంటాడతారు, మీరు ధైర్యంగా ఫేస్ చేస్తే సెట్ అవుతుంది. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకొని మీరేం బలహీనులు కాదు. అదే లోకేష్ గారు ఇప్పుడు చెప్పింది, మీ మంత్రి గారు ఆడపిల్లల మారిగా ఏదో కొన్ని మాట్లాడుతూ ఉంటే మనం అంటాం ఆడపిల్ల మారిగా ఆడవద్దనో లేకుంటే గాజులు దొరుకున్నామని మాట్లాడడం. ఇవన్నీ కూడా పోవాలి. అవి పోవాలంటే మీరు ఒక అడుగు ముందుకేయాలి. నేను ఒక్కసారి అయితే ఆలోచించినప్పుడు ఇప్పుడు ఆర్టీసీలో డ్రైవర్లు కండక్టర్లు ఉన్నారు, అది నేనే రిజర్వేషన్లు పెట్టినప్పుడు తీసుకొచ్చాను. కడాన నేను ఆలోచించి ఆర్టీసీ డ్రైవర్లుగా కూడా ఆడపిల్లలు పనిచేయాలని రిజర్వేషన్లు పెట్టాను. కానీ అది ఒక్కటే నేను సక్సెస్ కాల, అక్కడ అన్ని సక్సెస్ అయ్యాను. నేను అప్పట్లోనే జర్మనీలో చూసేవాడిని, ఆడపిల్లలు ఆడవాళ్లు డ్రైవర్లుగా పనిచేసి టాక్సీ డ్రైవర్లుగా సమర్థవంతంగా పనిచేసేవారు. ఈ విధంగా ఆకాశమే అద్దుగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. నేను అందుకనే ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఆ సమయంలో మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మళ్లీ మీరు పెద్ద అయిన తర్వాత ఈ మధ్య కొత్త ట్రెండ్ ఒకటి వచ్చింది. భార్యాభర్త ఇద్దరికి ఉద్యోగాలు కావాలి, డబుల్ ఇన్కమ్ రావాలి, నో కిడ్స్. డబుల్ ఇన్కమ్, నో కిడ్స్, లెట్ us ఎంజాయ్. ఇది కొత్త సిద్ధాంతమైంది. అలాంటి మాత్రం ఆలోచించద్దండి. కనీసం 2 పిల్లలుండేడుగా చిన్నప్పటి నుంచే మీరు కూడా మెంటల్ గా తయారు కావాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. అదే ఇప్పుడు పాలసీ మార్చుకొని పాపులేషన్ మేనేజ్మెంట్ అంటున్నాను నేను. ఇది చేయగలిగితే ఆ పాపులేషన్ అనేది కొన్ని దేశాల్లో చెప్పిన ఇనే పరిస్థితులు లేరు. ఇప్పుడు చైనా ఉంది, సింగిల్ చైల్డ్ నామ్ పెట్టారు ఒకప్పుడు. ఇప్పుడు దానివల్ల జనాభా తగ్గిపోయింది. ఇంకో పక్క ఇప్పుడే లోకేష్ గారు ఒక మాట చెప్పి, విలువలతో కూడిన సమాజం కావాలి, డబ్బులు వస్తాయి, ఆర్థిక సంస్కరణల వల్ల ఆదాయం పెరిగింది, సంపద వచ్చింది. ఒకప్పుడు సిద్ధాంతపరంగా పనిచేసేవాళ్ళు, విలువలతో పనిచేసేవాళ్ళు ఇప్పుడు అవి మర్చిపోయి మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ వస్తా ఉంది. తల్లిని చూసుకునేటువంటి బిడ్డలున్నారు. విడాకుల కోసం ఇప్పుడు ఒకప్పుడు చూస్తే మ్యారేజ్ అయితే హెవెన్లో అయినాయి, మనం విడిపోవడానికి వీల్లేదనే పరిస్థితి వచ్చి ఇప్పుడు భార్యాభర్తలు కూడా చిన్న చిన్న విషయాల్లో గొడవలు పడి విడాకులు ఇచ్చుకునే పరిస్థితి వస్తున్నారు. భారతదేశంలో మీరు గుర్తుపెట్టుకోవాలి,
ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యామిలీ వ్యవస్థ ఉండే ఏకైక రాష్ట్రం భారతదేశం. అది మన వారసత్వం. తల్లిని తండ్రిని గౌరవించే సంస్కారం. తండ్రి పిల్లలు ఏ స్థాయిలో ఉన్నా తల్లి గాని తండ్రి గాని పిల్లలకి ఎప్పుడప్పుడు గైడెన్స్ ఇవ్వడం. ఈరోజు కొన్ని సంస్కృతులు చూస్తున్నాం. తండ్రి కొడుకు అప్పిస్తాడు, కొడుకు తండ్రికి అప్పిస్తాడు. ఓసారి పిల్లలు తల్లిని చూసుకోరు. పిల్లలు కొంతమంది చూస్తే తండ్రి ఆస్తి ఇవ్వలేదని నానా ఇబ్బందులు పెట్టిన పిల్లలను కూడా చూస్తున్నాం. ఇక్కడికి మళ్లీ నేను వచ్చిన దానికి మీకు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది, బై 47కి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 85 పెంచుతున్నాం. రెండోది, అర్బన్ పాపులేషన్ 60% ఉంటుంది. 100% చదువుకోవాలి. నేను మంత్రి గారికి ఒకటే టార్గెట్ ఇస్తున్నా, లిటరసీ 100% అచీవ్ కావాలి. లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఉండాలి. దానికి నైపుణ్యం అనే ఒక పోర్టల్ కూడా తీసుకొస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్లో ఉండే పిల్లలు ప్రపంచంలో ఎక్కడ పని చేయాలన్నా ఆఫ్లైన్ ఆన్లైన్ మీ ఇంట్లో కూర్చొని కంపెనీ పెట్టి ప్రపంచం మొత్తం సేవలు అందించే అవకాశం మీకుంది. ఆ శక్తి ఉంది. దాన్ని ఏం చేయాలని నేర్పించే విజన్ నాకుంది, మా గవర్నమెంట్కి ఉంది. చేస్తాం. మీలో కూడా అలాంటి ఆలోచన రావాలి. ఇంకొక పక్కన మీరు చూస్తే ఇప్పటికి ఫిమేల్ అంతా కూడా ఇంకా ఫుల్ గా పనిచేయడం లేదు. ఇది 80%కి వెళ్ళాలి. 2% అన్ఎంప్లాయ్మెంట్ కంటే తక్కువ ఉండాలి. 2 కంటే తక్కువ ఉండాలి. అందుకే నేను చెప్పాను, ఇప్పుడు 2047కి ఇప్పటికి మీరు చూస్తే దగ్గర 3 లక్షల కంటే తక్కువ తలసరి ఆదాయం ఉంది. ఇది 47కి 55 లక్షల రూపాయలు తలసరి ఆదాయం అవుతుంది ఈ రాష్ట్రంలో. దాన్ని మీరందరూ ఏ విధంగా తీసుకుపోవడం కోసం ముందుకు రావాలి. ఇక్కడ నేను 10 ప్రిన్సిపల్స్ ఇచ్చాను. అది పబ్లిక్ పాలసీతో సాధ్యం. ఈరోజు జీరో పావర్టీ, పేదరికం లేని సమాజ నిర్మాణం నేను ఒక ఆశయంగా పెట్టుకున్నా. ఈ రాష్ట్రం అంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు మీకోసం బ్రతకడమే కాకుండా సమాజం కోసం కూడా బ్రతికే పరిస్థితి ఉండాలి. పేదరిక నిర్మూలన మన బాధ్యతగా తీసుకోవాలి. పాపులేషన్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. ఫ్యూచర్ కావాల్సింది మనుషుల్లో గాని స్కిల్స్ ఉంటే ప్రపంచాన్ని జయించే శక్తి వస్తుంది. అదే మరి ఎంప్లాయ్మెంట్, అందరికీ ఎంప్లాయ్మెంట్ రావాలి. స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. 3వ పాలసీ పెట్టుకున్నాం. వాటర్ సెక్యూరిటీ, ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని, తాగడానికి నీళ్లు కావాలని, ఇండస్ట్రీకి నీళ్లు ఇవ్వాలని, నీటిని ఒక ఆయుధంగా ఉపయోగించుకుంటే సంపద సృష్టించడం చాలా ఈజీ అవుతుంది. ఫార్మర్స్ అగ్రిటెక్, టెక్నాలజీ అగ్రికల్చర్ రావాలి. ప్రజలకు అవసరమైన పంటలు పండించే పరిస్థితి రావాలి. ప్రపంచానికే మనం ఆహారాన్ని సప్లై చేసే పరిస్థితికి వస్తాం. అది కూడా మేము చాలా క్లియర్గా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో మీరు చూసుంటారు, విభిన్న ప్రాంతాలు ఉన్నాయి. రాయలసీమలో హార్టికల్చర్ వస్తూ ఉంది, ఇక్కడ అక్వాకల్చర్ వస్తూ ఉంది. ప్రజల ఆహారపు అలవాట్లు మారిపోతున్నాయి. దీనికి అనుగుణంగా అగ్రికల్చర్ రావాలని. ఇంకో పక్కన గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఒకప్పుడు రోడ్లే లేని పరిస్థితిలో ఈరోజు నేషనల్ హైవేస్ మీరు చూస్తున్నారు. రెండోది విమాన సర్వే కనెక్టివిటీ మీరు చూస్తే ఈరోజు ఫ్లైట్లు ఎక్కే వాళ్ళు ఎక్కువయ్యారు, ఫ్లైట్లు ఉత్పత్తి తగ్గిపోయినాయి. అలాంటి సమస్య మనం చూసే పరిస్థితి వస్తూ ఉంది. ఈ మధ్య ట్రైన్స్ కూడా, బుల్లెట్ ట్రైన్స్ కూడా వచ్చే పరిస్థితికి వస్తూ ఉంది. ఎక్కడికి పోవాలన్నా ఫాస్ట్ గా మూవ్ అవ్వడానికి. ఇవన్నీ కూడా గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్ కింద కార్గో గాని ప్యాసింజర్స్ గాని కనెక్టివిటీ ఇవ్వడానికి ఒక పాలసీ పెట్టుకున్నాం. అల్టిమేట్ గా మీరు చూస్తే ఒకప్పుడు కరెంట్ అంటే ఉండేది కాదు. నేను కూడా లాంతర్తో చదువుకొని వచ్చాను. యు ఆర్ ఆల్ ఫార్చునేట్ నౌ. ఏ స్టేజ్కి రీచ్ అయ్యామంటే
ఒకప్పుడు పవర్ మీద అసెంబ్లీలో సగం రోజులు దానిపైన చర్చ జరిగేది. నేను ముఖ్యమంత్రిగా ఉన్న 95లో ఎక్కువ చర్చ దేనిపైన జరుగుతుందంటే పవర్ షార్టేజ్. పొలాలు ఎండిపోయినాయి, ఇండ్లకు కరెంట్ రావడం లేదు, మీరేం చేస్తున్నారని ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్ అని ఆ రోజు అడిగేవాళ్లు. ఒకరోజు అసెంబ్లీ అడ్జర్న్ అయిపోయింది, ప్రతిపక్షాలంతా పట్టుబట్టి పంటలు ఎండిపోయినాయి, మీరేదో మాట్లాడుతున్నారు, ఇది కుదరదంటే నేనే హెలికాప్టర్ వేసుకొని అసెంబ్లీ వాయిదా వేసి పోయి చూసొచ్చి మళ్ళా సమాధానం చెప్పిన రోజులవి. దాని మీదనే 99లో పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చా. ఈరోజు మీరు చూస్తే 2004కు పవర్ సర్ప్లస్కి వచ్చాం. అక్కడి నుంచి మన ఇంటి పైన మనం కరెంటు తయారు చేసుకునే పరిస్థితికి వచ్చాం. సోలార్ ద్వారా గాలితో కరెంటు చేసుకునే పరిస్థితికి వచ్చాం. జలాశయాల్లో పంపుడు స్టోరేజ్ వచ్చింది. మీ ఊర్లోనే ఒక చిన్న బ్యాటరీ పెట్టుకుంటే కరెంటు మీరే ఉత్పత్తి చేసింది అక్కడనే స్టోరేజ్ చేసి ఏదైతే సోలార్ విండ్ లేకపోతే దాన్ని వాడుకునే పరిస్థితికి వచ్చాం. కాస్ట్ తగ్గే పరిస్థితికి వచ్చింది. అందుకే కాస్ట్ ఆప్టిమైజేషన్ ఎనర్జీ అండ్ ఫ్యూయల్ పెట్టాను. మన ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఎందుకు ఈ మాట మీతో మాట్లాడుతున్నానంటే దిస్ ఈజ్ ది ఏజ్ ఇన్ మీకు అందరికీ. చదువు మీద పుస్తకాలు చదువుకోవడం కాదు, నాలెడ్జ్ని అప్లికేషన్. చదువుకున్న చదువుని అప్లికేషన్ మీరు ఆలోచించాలి. సమాజంలో చాలా సమస్యలు చూస్తూ ఉంటారు. ఆ సమస్యలు చూసినప్పుడు ఇన్నోవేటివ్గా ఆలోచించి ఆ సమస్యను పరిష్కారం చేసే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే జీవితంలో అనుకున్నది మీరు సాధిస్తారు. ఇటీవల నేను ఒక స్టూడెంట్ చూశాను. అతను మామూలుగా ఇంట్లో వాళ్ళ మదర్ని వాళ్ళని వాచ్ చేశాడు. మీకందరికి కామన్ ఇది. ఒక స్టవ్ ఉంటుంది, వెలిగిస్తాం, దాని మీద పాలు పెడతాం. పాలు కాగినప్పుడు పొంగిపోతుంది. అలాంటి దానికి అతను ఆలోచించి స్టవ్లోనే ఒక చిన్న కరెక్షన్ చేస్తే పాలు పొంగకుండా ఆగిపోయే పరిస్థితికి వచ్చింది. దట్ ఈస్ ది టెక్నాలజీ మార్పు. అదే ఇన్నోవేషన్. అలాంటి ఇన్నోవేషన్స్ యంగ్స్టర్స్ మీరందరూ ఆలోచించాల్సిన స్కూల్లో ఉన్నప్పుడు డిఫరెంట్గా ఆలోచించి ఇన్నోవేటివ్ థింకింగ్కి వచ్చి ఇన్నోవేషన్స్కి వస్తే ఈరోజు నేను ఒక పెద్ద ఎక్సర్సైజ్ చేశాం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్. దాని కింద హబ్ అండ్ స్పోక్ మోడల్. ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్క్. మీకెవరికైనా మంచి ఆలోచనలు వస్తే ఆ ఆలోచనలు అమలు చేసే అవకాశం ఈ ప్రభుత్వం తీసుకుంటాం. దాన్ని అమలు చేసే బాధ్యత కూడా తీసుకొని మళ్లీ దానివల్ల మీరు పైకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే చాలా వరకు మీకు ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు వాట్సాప్ అమెరికాలో తయారు చేసి మనం వాడే వాట్సాప్ అంతా డబ్బులు మనం కడుతున్నాం. డబ్బులు ఎక్కడికి పోతున్నా అమెరికాకు పోయే పరిస్థితి వస్తున్నాయి. ఈరోజు మనం వాడే ప్రోడక్ట్స్ అన్ని విదేశాల్లో తయారు చేసిన ప్రోడక్ట్స్ మనం వాడుతున్నాం. దానికి వాళ్ళకి ప్రీమియం కడుతున్నాం. దానికి కారణం ఇంటలెక్చువల్ ప్రాపర్టీ వాళ్ళ దగ్గర ఉంది. మన ప్రోడక్ట్లు పర్ఫెక్షన్ లేదు. మొన్నే ఇండస్ట్రీస్ మీరు చూశారు. ఇండస్ట్రీస్ మీరు చూస్తే విశాఖపట్నంలో దగ్గర 13,25,000 కోట్ల రూపాయలు పెట్టుబడి 16 లక్షల మంది పిల్లలకు ఉద్యోగం వచ్చే అవకాశాలు కల్పించే పరిస్థితికి వచ్చాం. అంత మునిపే 8,80,000 కోట్లకు వచ్చాయి. ఇంకో పక్క ఈ రెండే కాకుండా మీరు ఒకసారి చూస్తే ఈ రెండు వల్ల 22 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. నేను ఆ రోజు ఆలోచించినప్పుడు 20 లక్షలని చెప్పాం. ఈ రోజు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత ప్రభుత్వాన్ని. కడాన లోకేష్ గారి కృషితో గూగుల్ దేశంలో ఎప్పుడూ రాని పెద్ద ఇన్వెస్ట్మెంట్ $15 బిలియన్ మన రాష్ట్రానికి వస్తా ఉందంటే డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీ అందరినీ పిల్లల్ని ఒకటే కోరుతున్నాం. నా ఆలోచన 1 ఆంటర్‌ప్రెన్యూర్ 1 ఫ్యామిలీ. అదే సమయంలో ప్రతి ఒక్క ఫ్యామిలీ ఒక ఏఐ యూస్ కేసు మీరు తయారు చేయాలి. పిల్లలు
లేకపోతే ఏమైనా వాడాలి. అది ఫ్యూచర్లో ఉంటుంది. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాల్లో భాగస్వాములు కావడానికి ప్రోడక్ట్ పర్ఫెక్షన్ తీసుకొచ్చాం. ఇది అయిన తర్వాత స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అన్నీ బాగున్నాయి. ఇప్పుడే మా అయ్యన్న పాత్రుడు కూడా చెప్పారు. ఒకప్పుడు నేషనల్ కార్ప్స్, ఇక పక్కన నేను చూశాను. ఎన్విరాన్మెంట్ అంటే ఏ విధంగా మాట్లాడారో చూశాను. ఒకప్పుడు నేను ఇంకుడు గుంతలు పెట్టాను. పిల్లలు మీరు గుర్తుపెట్టుకోవాలి. వర్షాలు పడతాయి, నీళ్లన్నీ సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి. మన దగ్గర మాత్రం నీటి సమస్య, తాగడానికి నీళ్లు ఉండేటివి కాదు. కొన్ని దగ్గర ఫ్లోరైడ్. ఇప్పుడు కూడా అలాంటి సమస్యలు మనం ఫేస్ చేస్తున్నాం. ఒకప్పుడు కరువు అనేది భయంకరం. అనంతపురం జిల్లా ఎడారిగా మారిపోతున్నారు. ఈరోజు ఒక్క నిర్ణయం, కృష్ణా జలాల్ని అనంతపురం జిల్లా తీసుకొచ్చి ఇక్కడుండే ఎమ్మెల్యేలు, అనంతపురం ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు మీలో, మీరు గుర్తుపెట్టుకోవాలి. మా అసెంబ్లీలో ఈరోజు 25-30 సంవత్సరాల్లో అనంతపూర్ ఎడారిగా మారిపోయే జిల్లాన్ని సస్యశ్యామలం చేయగలిగామంటే అది నీటితోనే సాధ్యమైంది. ముందు చూపుతోనే తయారైంది. ఒక అంద్రి నీవా, దానివల్ల కియా మోటార్స్ వచ్చి అనంతపూరు బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యే పరిస్థితి వచ్చింది. ఇక్కడ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది నేను చూస్తున్నాను, చాలా మంది దీన్ని అపోజ్ చేసే పరిస్థితికి వస్తున్నారు. అంటే మనం స్కూల్లో చెట్లు పెడితే దాన్ని వ్యతిరేకించేవాళ్ళు. దానికి కూడా నేను గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ అభినందిస్తున్నా. ఏదైతే గ్రీన్ పాస్పోర్ట్ పెట్టారు, నేను ఒకటే చెప్తున్నా, మీరు ఈరోజు చేసే దాని మీద మీకు తృప్తి ఇప్పుడు కనపడదు. కానీ మీరు పెట్టిన చెట్టు పెద్దదై ఆ చెట్టును చూసినప్పుడు మీ జీవితంలో ఎక్కడ లేని సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నేను ఐఎస్పీ తెచ్చాను హైదరాబాద్లో. ఆ రోజు ఒక చెట్టు నాటాను. ఆ ఐఎస్పీ పేరు పెరిగింది, బ్రహ్మాండమైన ఇన్స్టిట్యూషన్ అయ్యింది. ఈ చెట్టు కూడా పెరిగింది. నేను పోయినప్పుడంతా చెట్టు చూపించి, మీరు పెట్టిన చెట్టు ఒక వృక్షం అయింది, బ్రహ్మాండమైన ఫలితాలు ఇస్తుందని అక్కడ చెప్తే అది చూసి ఆనందపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు మన దగ్గర గ్రీన్ కవర్ అయితే ఎక్కడా కొండల్లో చెట్లు కనపడేటివి కాదు. దానికి కారణం ఫైర్ వుడ్కు వాడేవాళ్ళం, వ్యవసాయ పనిముట్లకు వాడేవాళ్ళం. ఈరోజు గ్యాస్ వచ్చింది. ఆధునీకరణలో వ్యవసాయ పనిముట్లన్నీ పోయి ట్రాక్టర్లు వచ్చే పరిస్థితికి వచ్చింది. అయితే 50% గ్రీన్ కవర్ ఉండాలి. మీరు పుస్తకాలు చదివినప్పుడు అందరూ చదువుతూ ఉంటారు, చెట్లు గాలిని ఇస్తాయి, గాలిలో ఆక్సిజన్ ఉంటుంది, చెట్టు మళ్ళా కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుందని. కానీ ఆ చెట్టు పెట్టాలని మీరు ఆలోచించరు. అదే అప్లికేషన్. అది కానీ మనం చేయగలిగితే ఒకటి. రెండోది విలువలు. మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే సరిపోదు. ఇప్పుడు అందుకే నేను ఒక నెలకొక్కసారి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పెట్టాం. ఎప్పుడో మీరు చూస్తే పచ్చదనం పరిశుభ్రం పెట్టాం. హైదరాబాద్లో నైట్ క్లీనింగ్ పెట్టాం. కానీ ఈరోజు ఎందుకు అంటున్నానంటే మీ ఆలోచనలు స్వచ్ఛంగా ఉండాలి. మీ తల్లో తండ్రో మిమ్మల్ని ఇంత గౌరవించేస్తే మీరు పెద్దయినాక వాళ్ళని చూసుకోకపోతే స్వచ్ఛంగా ఉంటే లాభం ఏంటని అడుగుతున్నా. పరిసరాలు బాగుంటే లాభం ఏంటంటున్నా. అందుకే నాకు ఆలోచన వచ్చినప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారిని అడిగాను, మా పిల్లల్లో విలువలు నేర్పించండి, కడవన్నీ నేను నేర్పించగలుగుతాను, మీలాంటి వాళ్ళు విలువలు కూడా నేర్పించగలిగితే చాలా ఫలితాలు ఉంటాయని అడిగితే స్వచ్ఛందంగా వచ్చి ఇప్పుడు విలువలు నేర్పించడానికి ఆయన ముందుకు వచ్చారు. మీరు ఒకటే మళ్లీ చెప్తున్నా, విలువలు లేని సమాజం ఎంత సంపద ఉన్నా అది నిరుపయోగమే. అదే సంపద లేకపోతే బాధపడమని నేను చెప్పను. సంపద ఉండాలి, విలువలు ఉండాలి. అదే భారతదేశం యొక్క ప్రత్యేకత. అప్పుడే సాటిస్ఫాక్షన్ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది.
స్వచ్ఛమైన ఆలోచనలకు ఈ పిల్లల వయసు నుంచే నాంది పలికే విధంగా ఫౌండేషన్ వేయడానికి ఈ ప్రభుత్వం క్లియర్ గా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క డీప్ టెక్నాలజీ, ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ లో టెక్నాలజీ రావాలి. ఒకప్పుడు సెల్ ఫోన్ లేని రోజు నేనే పోరాడా, నా మీద అందరూ ఎగతాళి చేశారు. నేను సెల్ ఫోన్ అంటే నన్ను 420 అన్నారు. కానీ ఈరోజు మీరు చూస్తే ఆ సెల్ ఫోన్లు కూడా బ్రహ్మాండంగా వచ్చే పరిస్థితికి వచ్చింది. అంటే ఎందుకు ఈ విషయాలన్నీ మీకు చెప్తున్నానంటే, ఈరోజు స్పేస్ టెక్నాలజీ వచ్చింది, డ్రోన్ టెక్నాలజీ వచ్చింది, ఏరోస్పేస్ వస్తున్నాయి, ఎలక్ట్రానిక్స్ వస్తున్నాయి. ఇవన్నీ భవిష్యత్తులో పెద్ద మార్పులు తీసుకొస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. అందుకే ఈరోజు నేను ఆలోచించేది, మీ అందరి ద్వారా భారతదేశం అగ్రదేశం కావాలంటే ఈ 10 ప్రిన్సిపల్స్ అప్లికేషన్ కోసం ప్రతి సంవత్సరం ఏం చేశామో మీ స్కూల్స్ లో పెడతా. ఎప్పుడు ప్రారంభించాం, ఏవేవి అమలు చేశాం, కొత్త టెక్నాలజీస్ ఏమొచ్చాయి, మీ జీవితంలో మీరు ఏ విధంగా అనుకరించాలి, ఏం చేస్తే మీరు బాగుంటారో మీరు అక్కడి నుంచి ముందుకు పోయే విధంగా కరికులంలోనే దీన్ని ఒక పార్ట్గా తీసుకొస్తామని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన ఈ మీ యొక్క మాక్ అసెంబ్లీ చూసా, బ్యూటిఫుల్ గా చేశారు. క్వశ్చన్ అవర్, 0 అవర్, నాకు మళ్ళా ఒకసారి రిమైండ్ చేశారు మీరు. స్పెషల్ డిబేట్, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్ గా చేసి చర్చలంటే ఎట్లుండాలనో, ఏ విధంగా అర్థవంతంగా ఉండాలనో చేశారు. దానికి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది ఇన్ని కాకుండా ఇంకొక పక్క నేను మిమ్మల్ని అందరినీ కోరేది, మీ జీవితంలో ఏం కావాలనుకుంటున్నారో బ్రాడ్గా మీ మైండ్ కూడా ఫ్రేమ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడి నుంచి మీలో కూడా దాన్ని సాధించడానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈరోజు మంచిని చెడుని విశ్లేషించే శక్తి కూడా మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ స్వార్థం కోసం ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఉంటాయని, లేకపోతే కొంతమంది డాక్టర్లు ఇంజనీర్లు ఎక్కువ డబ్బులు వస్తాయని కాకుండా సోషల్ బాధ్యత కూడా ఉండాలి. మళ్లీ నేను చూశాను 5-6 మందే వచ్చారు. ఇట్లా కాకుండా రాజకీయాల్లో క్వాలిటీ పెరిగితే అన్ని రంగాల్లో ఆటోమేటిక్గా క్వాలిటీ పెరుగుతుంది. రాజకీయాల్లో విలువలు పెరిగితే అన్ని రంగాల్లో అది ప్రభావితం అవుతుంది. ఒక ఉదాహరణ మీరు చూస్తే, నేను గాని మా మిస్సెస్ గాని లోకేష్ విషయంలో ఒకటే ఆలోచించాం, ఆ తర్వాత బ్రహ్మడి విషయంలో ఆలోచించాం. ఇద్దరికి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఆలోచిస్తే ఇద్దరు స్టాన్ఫోర్డ్కు పోయారు. మామూలుగా ఏ కుటుంబంలో ఉండరు, ఇద్దరు కూడా స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్స్ అయింది ఈ 1-2 కుటుంబాలే ఉంటాయి. అలాంటి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇచ్చాం. నేను ఎప్పుడో ఒకటి ఆలోచించాను, ఫ్యామిలీ అనేది రాజకీయాల పైన లైవ్లీహుడ్ కోసం డిపెండ్ కాకూడదు. ఆటోమేటిక్గా అప్పుడు గౌరవం ఉండదు. అందుకే వ్యాపారం కూడా నేను స్టార్ట్ చేశాను. 40 సంవత్సరాల కంటే ముందు స్టార్ట్ చేశా. ఇప్పుడుండే కంపెనీ 3.5 డికేడ్స్ అయింది. అప్పుడు నేను ఆయన ఒకటే అడిగాం, మీరు రాజకీయాలకు రావాలంటే రావచ్చు, లేకపోతే వ్యాపారం చేయాలంటే ఫ్యామిలీ బిజినెస్ ఉంది వెళ్ళమని చెప్పాం. నేను అక్కడ కూడా ఒక మాట చెప్పాను, రాజకీయాలకు వస్తే కష్టపడాలి, త్యాగం చేయాలి, శ్రమ చేయాలి. వ్యాపారం అయితే ఈజీగా ఉంటుంది, మీకు కంఫర్ట్స్ ఉంటాయి, యూ డిసైడ్ అంటే ఆఫ్టర్ సమ్ టైం అతను వచ్చి లేదు నేను రాజకీయాల్లో ఉంటానని చెప్పి ముందుకు వచ్చాడు. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మీరు గుర్తుపెట్టుకోవాలి, మీలో కూడా అలాంటి ఆలోచన రావాలి. మీరు ముందు జీవితంలో సెటిల్ కావాలి. నేను ఫైనల్ గా మిమ్మల్ని అందరినీ కోరేది, రాష్ట్రంలో ఉండే యువతనందరినీ కోరేది, ఈరోజు ఈ యొక్క కార్యక్రమం పెట్టుకున్నామంటే మీలో చైతన్యం తేవడానికి కార్యక్రమం పెట్టుకున్నాం.
మీ హక్కులు మీరు గుర్తుపెట్టుకోవాలి, బాధ్యతలు గుర్తుపెట్టుకోవాలి, మీరేం చేయాలని ఆలోచించాలి. అదే సమయంలో ఒక మంచి సిటిజన్గా తయారు కావాలి, మంచి నాయకుడిగా తయారు కావాలి. ఏది చేయాలన్నా నాయకత్వ లక్షణాలు చాలా ఇంపార్టెంట్. ఈరోజు అన్ని ఉన్నాయి మన దగ్గర, అది కూడా గుర్తుపెట్టుకోండి. దాన్ని అమలు చేసే నాయకుడు కావాలి. టెక్నాలజీ కావాలి, టెక్నాలజీ ఉంది. అవకాశాలు కావాలంటే బోలెడన్ని అవకాశాలు ఉన్నాయి. దీనికి నాలెడ్జ్ మీ అందరూ చదువుకుంటున్నారు, అది కూడా ఉంది. కానీ అన్ని వచ్చిన తర్వాత ఇవి అమలు చేసే నాయకత్వ లక్షణాలు మీరు పెంచుకోగలిగితే, లీడర్షిప్ క్వాలిటీస్ మీరు పెంచుకుంటే మీరు బ్రహ్మాండంగా రాణించే పరిస్థితి వస్తుంది. మీరందరూ కూడా మాకేం సంబంధం లేని రాజకీయాలు వదిలిపెడితే, రాజకీయాల్లో మొత్తం క్రిమినల్స్ అయితే మీ భవిష్యత్తు జీరో అవుతుంది. ఈ విషయం కూడా మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ప్రతి ఒక్కరికి ఒక పిలుపు ఇస్తున్నా. మీ జీవితాల్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక పర్పస్ కోసం మీరు బ్రతకగలిగితే, ఆ పర్పస్ కోసం బ్రతికిన వాళ్ళందరూ కూడా ఏ పని చేసినా కష్టం అనిపించదు. నేను ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు పనిచేసినా, మళ్ళా నెక్స్ట్ డే పనిచేసినా ఫెటిక్ రాదంటే దానికి కారణం నా ఆలోచన ఒకటే, నేను ఒక పని చేయాలి, దీనికోసం నేను బ్రతకాలి, ఈ పేరు రావాలని ఆలోచిస్తాం. అదేవిధంగా ప్రధానమంత్రి గారిని కూడా చూస్తే ఒక పర్పస్ కోసం పనిచేస్తున్నాడు కాబట్టి విసుగు విరామం లేకుండా పనిచేసే అవకాశం ఉంది. మీలో కూడా స్ఫూర్తి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ, మిమ్మల్ని చూసిన పిల్లలందరిలో కూడా ఈ స్ఫూర్తి రావాలి. ఆ స్ఫూర్తికి ఇది నాంది పలకాలని చెప్పి మరొక్కసారి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై భారత్ మాత, జై తెలుగు తల్లి. మళ్ళీ ఒకసారి జై హింద్, గట్టిగా జై హింద్, జై భారత్, జై భారత్, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. ఈ మీటింగ్ ఒక హిస్టారికల్ మీటింగ్ గా ఉండిపోవాలి. ఇలాంటి మీటింగ్లు ఇంకా మనం పెట్టుకొని మనం అనుకున్న లక్ష్యంలో 2047కి ప్రపంచం మొత్తం తెలుగు వాళ్ళు, తెలుగు జాతి నెంబర్ 1 గా ఉండాలి. ఆ సంకల్పం మీరు తీసుకోవాల్సిందిగా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి అతిథులందరినీ, ముఖ్యమంత్రి గారిని, స్పీకర్ గారిని, హెచ్ఆర్డీ మినిస్టర్ గారిని, సిఎస్ గారిని ఒక అడుగు మీరు ముందుకు రాగలిగితే, దయచేసి సభలో ఉన్న వాళ్ళందరూ లేచి నిలబడి మీ కుడి హస్తాన్ని ముందుకు చాపగలిగితే మనం ప్రతిజ్ఞ చేద్దాం. ప్రియంబుల్, ద సోల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అందరూ మీ కుడి చేతిని ముందుకు చాపండి. తల్లి